ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టడంతో ప్రతిరోజు ఆటోలలో అప్ అండ్ డౌన్ చేసే టీచర్స్, చిన్న ఉద్యోగాలు చేసే మహిళలు ఆటో ఎక్కడం మానేసి బస్సులలో వెళ్తున్నారు. దీంతో బతుకు తెరువు కోసం ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచన చేశాడు. ఇతను తన ఆటోని మొబైల్ టీ స్టాల్ గా మార్చుకున్నాడు. సూర్యాపేట జిల్లా మోతే మండలం సర్వారంకు చెందిన లవన్ కుమార్ దశాబ్ద కాలంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టడంతో గిరాకీలు తగ్గిపోయి ఒక్కసారిగా బతుకు భారంగా మారటంతో ఏం చేయాలో అర్థం కాక ఆటోని అమ్ముకోలేక తన ఆటోను ఒక మొబైల్ టీ స్టాల్ గా మార్చుకున్నాడు. సూర్యాపేట నుంచి ఖమ్మం వచ్చిన ఈ యువకుడు ఏమంటున్నాడంటే, తెలంగాణ ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం మంచిదే, కానీ దానివల్ల తనలాంటి ఆటో డ్రైవర్ల బతుకు తెరువు కష్టంగా మారిందని, అందుకే తన ఆటోను ఇలా టీ స్టాల్ గా మార్చుకున్నానని చెప్పాడు. నమస్కారం సార్, నా పేరు లవన్ కుమార్, మాది సూర్యాపేట జిల్లా మోతే మండలం విలేజ్ సర్వారం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు వేయడం వల్ల మంచిగానే ఉంది, ఆలోచన మంచిదే. కానీ మాలాంటి ఆటో నడుపుకొని నడిపే వాళ్ళకి జీవనవృద్ధి వెళ్ళడం కష్టంగా ఉంది. ఏం చేయాలని అర్థం కావట్లేదు. దానివల్ల నేను ఈ మొబైల్ టీ షాప్లా మార్చుకొని నడిపించాల్సి వస్తుంది. ఇది నా సొంత ఆటో, నా ఆటోనే ఇలా మోడిఫై చేసుకోవాల్సి టీ పైన నడుపుతున్నాను నేను. మా దగ్గర పనులు అంటే గిరాకులు నడవట్లేదు, ఆటోలు సరిగ్గా నడవక ఇక్కడ ఖమ్మం వచ్చి టీ పైన పెట్టుకుంటాను.